నటుడు పోసాని కృష్ణమురళి గుంటూరులోని సిఐడి కార్యాలయానికి హాజరయ్యారు. సిఐడి కేసు విషయంలో వారంలో 2 రోజులు సిఐడి కార్యాలయానికి హాజరు కావాలని గుంటూరు న్యాయస్థానం పోసానిని ఆదేశించింది. ఆయనపై మొత్తం 18 కేసులు నమోదు కాగా 6 కేసుల్లో బెయిల్ వచ్చింది. సిఐడి మినహా మిగతా కేసులన్నిటికీ 41A వర్తించనుంది. भाषा आपण फोन బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటుడు పోసాని కృష్ణమురళి గుంటూరులోని సిఐడి కార్యాలయానికి హాజరయ్యారు. సిఐడి కేసు విషయంలో వారంలో 2 రోజులు సిఐడి కార్యాలయానికి హాజరు కావాలని గుంటూరు న్యాయస్థానం పోసానిని ఆదేశించింది. ఆయనపై మొత్తం 18 కేసులు నమోదు కాగా 6 కేసుల్లో బెయిల్ వచ్చింది. సిఐడి మినహా మిగతా కేసులన్నింటికీ 41A వర్తించనుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా గుంటూరు కరెస్పాండెంట్ నాగేశ్వరరావు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే పోసాని కృష్ణమురళి అయితే గుంటూరు సిఐడి కోర్టుకి అయితే హాజరయ్యారు. దీనికి సంబంధించి ఏదైతే సిఐడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు, ఫోటోలు మాఫియాంగ్ సంబంధించిన కేసులు అయితే ఏపీ వ్యాప్తంగా 18 కేసులు అయితే నమోదయ్యాయి. దీనికి సంబంధించి సిఐడి కార్యాలయానికి అయితే అతనికి మొత్తంగా చూసుకుంటే 6 కేసుల్లో బెయిల్ వచ్చిన విషయం అయితే మొత్తంగా తెలిసిందే. అయితే మిగతా కేసులన్నిటికీ 41A నోటీస్ వర్తింపుగా ఉన్నది పరిస్థితి. దీనికి సంబంధించి మొన్న ఏదైతే సిఐడి కేసులో బెయిల్ పై విడుదలైన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి సిఐడి కార్యాలయానికి వారంలో 2 రోజులు హాజరవ్వాలని గుంటూరు న్యాయస్థానం అయితే ఆదేశించింది. ఈ క్రమంలోనే ఈ ఒక సిఐడి కేసు విషయంలోనే వారం రోజులు సోమవారం, గురువారం 2 రోజులు హాజరవ్వాలని కోర్టు అయితే ఆదేశించింది. ఈ నేపథ్యంలో గుంటూరు సిఐడి కోర్టుకి అయితే పోసాని కృష్ణమురళి హాజరయ్యారు. అయితే దీనికి సంబంధించి మొత్తంగా ఏపీ వ్యాప్తంగా ఉన్న 18 కేసులకు గాను ఈ యొక్క కేసులోనే ప్రస్తుతానికి ఈ కోర్టులో సిఐడి కోర్టుకి అయితే గుంటూరు కోర్టుకి హాజరైన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నాగేశ్వరరావు.